ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను నాగశ్రీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. శ్రీకాకుళంలో మహిళలతో ముఖాముఖి నిర్వహించిన టీడీపీ అధినేత చంద్రబాబు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని విమర్శ. కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్. ఈ ఎన్నికలు రాష్ట్రానికి చాలా కీలకమైనవని వ్యాఖ్య. మంగళగిరిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల. ఓట్లు అడిగే తీరికలేని నాయకులు మంగళగిరి నియోజకవర్గాన్ని ఏమి అభివృద్ధి చేస్తారని వ్యాఖ్య. ఇక డీటెయిల్స్ చూస్తే 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని చంద్రబాబు నాయుడు వివరించారు. ప్రజల జీవితాలను తలకిందులు చేసిన దద్దమ్మ ప్రభుత్వం మీదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు ఇల్లు కట్టించే బాధ్యత తాను తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. శ్రీకాకుళంలో మహిళలతో నిర్వహించిన ముఖాముఖిలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ స్థలం లేని పేదలకు 2-3 సెంట్లు భూమి ఇప్పించి ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. పేదవాళ్లందరికీ ఇల్లు కట్టించే బాధ్యత తాను తీసుకుంటానని వెల్లడించారు. టీడీపీ అధికారంలోకి రాగానే 4,000 పింఛన్ ఇచ్చేలా కృషి చేస్తామన్నారు. వికలాంగులకు 6,000 పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చారు. పింఛన్లన్నీ ఇంటి వద్దే 1వ తేదీన ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలనేది లక్ష్యం కావాలన్నారు. యువగలం కింద 20 లక్షల ఉద్యోగాలిచ్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వానిదని పేర్కొన్నారు. అమ్మకు వందనం కింద ప్రతి బిడ్డకు 15,000 ఇస్తామని వెల్లడించారు. 5 ఏళ్లలో మీరు చాలా ఇబ్బందులు పడ్డారు, నాకు తెలుసు. మామూలు ఇబ్బందులు కాదు. మీ జీవితాలు తల్లకిందులైనాయి. చెప్పే మాటలకు చేసే పనులకు పొంతనే లేదు. నేను కొన్ని ఉదాహరణలు కూడా మీకు ఇస్తాను. అందుకే మీ జీవితాలపైన చెలగాటమాడిన ఈ జగన్మోహన్ రెడ్డి ఇతను ఒక సైకో, మన కష్టాలు పట్టని వ్యక్తి అని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నా. నేను ఒక్క విషయం మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను ఇక్కడ. ఏమమ్మా మీ ఖర్చులు పెరిగాయా లేదా? పెరిగాయా లేదా? మీ ఆదాయం పెరిగిందా, ఖర్చులు పెరిగాయా అని అడుగుతున్నా మిమ్మల్ని. అందరి బిడ్డల చదువు కోసం అమ్మకు వందనం కింద ప్రతి ఒక్క బిడ్డకు 15,000 రూపాయలు ఇస్తారని చెప్పిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఇవన్నీ మీరు చూసినప్పుడు ఎప్పుడు కూడా ఒక ప్రభుత్వం సమర్థవంతంగా ఉంటే, నిస్వార్థంగా పనిచేస్తే మీ జీవితాలు బాగుపడతాయి. మీ ఊర్లో చూడండి, అన్ని కుటుంబాల్లో కుటుంబ పెద్ద యజమాని మంచివాడైతే, బాగా ప్లాన్ చేస్తే ఆ కుటుంబం ఎంతో బాగుపడుతుంది. మహిళలుగా మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా, మీ జీవితాల్లో వెలుగు తేబోయేది తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ. నాకు సహకరించమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఈరోజు ప్రభుత్వంలో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, అతనిచ్చేది 10,000 రూపాయలు మీకు ఇస్తాడు. 100 రూపాయలు మీ దగ్గర నుంచి దోచేస్తాడు. అమ్మ ఒడి కావచ్చు, లేకపోతే మీకు ఇచ్చే 18 సంవత్సరాలు పైబడిన మహిళలకి. చేబ్రోలులోని తన నివాసం నుండి ఈ ఉదయం కాకినాడ చేరుకున్న పవన్ కళ్యాణ్ ఉదయ్ శ్రీనివాస్ నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నారు. భారీ జనసంద్రోహం మధ్య ర్యాలీగా కాకినాడ మెజిస్ట్రేషన్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. పవన్ రాకతో కాకినాడలో జన సైనికుల కోలాహలం మిన్నంటింది. కాకినాడ లోక్సభ స్థానం నుండి జనసేన ఎంపీ అభ్యర్థిగా టీ టైం ఓనర్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. ఇవాళ ఆయన నామినేషన్ కార్యక్రమానికి జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. ఉదయ్ శ్రీనివాస్ నామినేషన్ దాఖలు ప్రక్రియ పూర్తయిన అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ, నిన్న నేను పిఠాపురంలో నామినేషన్ వేశాను. ఇవాళ జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి బలపరిచిన అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కాకినాడ లోక్సభ స్థానానికి నామినేషన్ వేశారు. ఆయన టీ టైం ఉదయ్గా ఎంతో పాపులర్ అయ్యారు. ఈ ఎన్నికలు రాష్ట్రానికి చాలా కీలకమైనవి. ఈ ఎన్నికలు 5 ఏళ్ల కోసం కాదు, ఒక తరం కోసం. ఈ ప్రాంతంలో మంచి తీర ప్రాంతం ఉంది, అపార మత్స్య సంపద ఉంది. రిలయన్స్, ఓఎన్జీసీ, కాకినాడ SEZ ఉన్నాయి. ఇలాంటి చోట అనేక సమస్యలు ఉన్నాయి. అందుకే తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గెలుపు ఎంతో అవసరం. కాకినాడలో రౌడీయిజం ఎక్కువైపోయింది. గంజాయికి కేంద్ర స్థానంగా మారింది. 15 ఏళ్ల పిల్లలు కూడా గంజాయికి అలవాటు పడ్డారు. వారి తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. జగన్కు ప్రజలు అద్భుతమైన విజయాన్ని అందించారు. కానీ ఇచ్చిన మాట ఏ ఒక్కటి నిలబెట్టుకోలేదు. శాంతి భద్రతలు క్షీణించిపోయాయి.
30,000 మంది ఆడపిల్లలు అదృశ్యమయ్యారు. ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు. అందుకే మేము 2014లో ఎలా కలిసి వచ్చామో ఇప్పుడు కూడా బలమైన కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి స్వీప్ చేయబోతుంది అంటూ పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం కూటమి ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పార్టీ గ్లాస్ గుర్తు మీద శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఈ రోజున నామినేషన్ వేయడం జరిగింది. ఇది పాపులర్గా ఆయన టీ టైం ఉదయ్ అంటారు ఆయన. సో అదే రిక్వెస్ట్ చేసాం ఎలక్షన్ కమిషన్ కూడా, టీ టైం ఉదయ్గా ఏమాత్రం పాసిబిలిటీ ఉన్నా దాన్ని బ్యాలెట్ పత్రంలో చేయమని. రూల్ ఒక 56 పేజ్లో ఒక రూల్ ఉంది. సో దాని ప్రకారం చేసుకోవచ్చు. అది కూడా వాళ్ళు కన్సిడర్ చేశారు. ఈ ఎన్నికలు చాలా రాష్ట్రానికి చాలా కీలకమైనవి. వచ్చే ఎన్నిక ఒక 5 సంవత్సరాల కోసం కాదు, ఒక తరం కోసం. ముఖ్యంగా ఓఎన్జీసీ, రిలయన్స్, అలాగే రకరకాల పరిశ్రమలు, కాకినాడ SEZలు, అలాగే ఇంత అపారమైన తీర సంపద ఉన్న ప్రాంతం, విపరీతమైన మత్స్య సంపద ఉన్న ప్రాంతం, ఇలాంటి చోట్ల అనేక సమస్యలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు గెలుపు చాలా చాలా కీలకం. అలాగే కొండబాబు గారి గెలుపు కూడా కాకినాడ అర్బన్కి తెలుగుదేశం పార్టీ మీద చాలా చాలా కీలకం. కాకినాడలో రౌడీజం ఎక్కువైపోయింది, గాంజా క్యాపిటల్ అయిపోయింది. ఎటు చూసిన 14-15 ఏళ్ల పిల్లలు కూడా గంజాయిని విచ్చలవిడిగా దొరుకుతూ ఉంది. తల్లిదండ్రులు పడ్డ బాధ చెప్పుకోలేంది. లా అండ్ ఆర్డర్ క్షీణించిపోయింది. మా కూటమి ఇది వైఎస్ జగన్ చెప్పి తను ఒకటిచ్చే హామీ 5 సంవత్సరాలు అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు. ఏ ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు. లా అండ్ ఆర్డర్ క్షీణించిపోయింది. 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు. ఉద్యోగాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు, ఏ పథకాలు కూడా సరిగ్గా అందలేదు. ఇలాంటి సమయంలో ఒకళ్ళు కాదు, ముగ్గురం కల్పిస్తున్నాం. ఎందుకంటే 5 కోట్ల మంది ప్రజలకి ఒక పార్టీ కాదు 3 పార్టీలు కలిసి ఈ రోజున మేము ఒక బలమైన కూటమిగా 2014 ఎలాంటి కూటమిగా ఏర్పడ్డామో అలాగే ఉభయ గోదావరి జిల్లాలో కూడా, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం కూటమి స్వీప్ చేయబోతుంది. ఓట్లు అడిగే తీరికలేని నాయకులు మంగళగిరి నియోజకవర్గాన్ని ఏమి అభివృద్ధి చేస్తారని మాజీ శాసనసభ్యురాలు కాండ్రు కమల అన్నారు. ప్రజల కోసం నిత్యం శ్రమించే నాయకుని గెలిపించుకుంటామని స్థానిక ప్రజలు అనడం సంతోషంగా ఉందన్నారు. మంగళగిరిలోని 27వ వార్డు దింపుడు కల్లెం సెంటర్ నుండి వైఎస్ఆర్సీపీ మురుగుడు లావణ్య పార్టీ ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యురాలు కాండ్రు కమల, ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ 26వ వార్డులోని స్థానికులకు జగన్ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయని అన్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని స్థానిక సమస్యలపై దృష్టి సాధిస్తున్నానని తెలియజేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ నిత్యం సేవ చేసేందుకే మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ముందుకు వచ్చానని స్పష్టం చేశారు. గతంలో మా కుటుంబం చేసిన సేవలు మంగళగిరి నియోజకవర్గ ప్రజలు ఇంకా మరువలేదని అన్నారు. వారి బాటలోనే నడుస్తూ మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో కృషి చేస్తానని తెలిపారు. రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో ఎంపీ అభ్యర్థి కిలారు రోసయ్యను, ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు పిలుపునిచ్చారు. ప్రచారంలో మరి మా కార్యకర్తలు, నాయకులు, కుటుంబ సభ్యులు అందరూ పాల్గొన్నారు. ప్రజలందరూ కూడా మాకు ఓటేస్తామని చెప్తున్నారు. మరి జగనన్న ఏవైతే సంక్షేమ పథకాలు అందించారో కులం, మతం, పార్టీ అనే విభేదం లేకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడాను మరి సంక్షేమం అందే విధంగా అదే ప్రథమ లక్ష్యంగా అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించారు. అవన్నీ కూడా వీళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకొని మరి జగనన్నని గెలిపించుకోవాలనుకుంటున్నారు. అలాగే మేనిఫెస్టో కూడా 99% పూర్తి చేసి మరి ఎన్నికలకు వెళ్తున్న నాయకుడు జగనన్న. మరి వైసీపీ పార్టీకి మద్దతుగానే ఉన్నారు ప్రజలందరూ కూడా అన్ని వార్డుల్లో కూడాను. మరి ఇక్కడ పాత మంగళగిరికి వస్తే ఇక్కడ దిగుడు బావి ఒకటి ఉన్నదండి, పురాతనమైనది. అది కొంచెం సరి చేయాల్సిన అవసరం ఉంది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని వెలుగులోకి తీసుకొస్తే బాగుంటుంది. ఫస్ట్ మేము ఆ పనే చేస్తాము. ఇంకా చిన్న చిన్న రోడ్లు, కాలువల సమస్యలు ప్రజలు చెప్పారు. అవి కూడా మేము వెంటనే పరిష్కరించే మార్గంగా చేస్తాము. మరి అందరూ కూడా మాకు మద్దతుగా ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తామని చెప్తున్నారు. చాలా సంతోషంగా ఉంది మరి స్పందన చూస్తుంటే. ఎంపీ అభ్యర్థి కిలారు రోసయ్య గారిని, ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్యని
ఇంట్లో అందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము. పాత రోజుల్లోకి వెళ్లాల్సి వస్తుంది కాబట్టి మా బతుకులు బాగు చేసిన మా జగనన్ననే మళ్ళీ సీఎంగా ఎన్నుకుంటాము, ఆయనకే ఓటేస్తాము, ఆయన నిలబెట్టిన ప్రతి అభ్యర్థులనే గెలిపిస్తామని చెప్తున్నారు. రెస్పాన్స్ చాలా బాగుందండి. మేము అనుకున్నాము ఇక్కడ ఇంతకుముందు టీడీపీకి ఈ వార్డు బాగా ఉండేది, కానీ ఈసారి వైసీపీ అకౌంట్లో పడబోతుంది. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా నిజంగా పని ఎవరు చేస్తున్నారో వాళ్ళకే మేము ఆదరిస్తాము, వాళ్ళనే ఆదరిస్తామని చెప్తున్నారు. మాయ మాటలకి మేము మోసపోము, మళ్ళీ మళ్ళీ మోసపోము. ఇంతకుముందు మోసపోయాము, ఇంతకుముందు ఏం జరిగిందో వాళ్ళు చెప్పలేకపోయారు. కనీసం మా దగ్గరకు వచ్చి ఓటు అడిగే తీరిక కూడా లేని వాళ్ళు మాకు ఏం పని చేస్తారు, రేపు మా దగ్గరికి మేము ఎవరిని కలవాలి, ఇలాగే వాళ్ళ ప్రచార తీరు ఎలా ఉందో రేపు అడ్మినిస్ట్రేషన్ కూడా ఇలాగే ఉంటుంది కదా అనే ఒక ఆలోచన కలిగి ఉన్నారు ప్రజలందరూ కూడా. ఖచ్చితంగా మమ్మల్ని ఆదరిస్తున్నారు. రాష్ట్రంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు నిర్వహించేందుకు ప్రస్తుతం మంచి అనుకూల సమయమని, కావున అన్ని గ్రామాల్లో పెద్ద ఎత్తున ఉపాధి పనులు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. అన్ని గ్రామాల్లోనూ పెద్ద ఎత్తున ఉపాధి హామీ పనులు చేపట్టాలని అన్నారు. అలాగే ఉపాధి పనులు నిర్వహించిన కూలీలకు సకాలంలో కూలీ సొమ్ము చెల్లించాలని చెప్పారు. రాష్ట్రంలో తాగునీరు, ఉపాధి హామీ పనులు, నీటి సరఫరా, విద్యుత్ సరఫరా పరిస్థితులపై విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ తాగునీటి పరిస్థితులపై సిఎస్ సమీక్షిస్తూ ప్రకాశం బ్యారేజ్ నుండి మరియు నాగార్జున సాగర్ కుడి ప్రధాన కాలు ద్వారా విడుదల చేసిన నీటితో సకాలంలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను నింపాలని సంబంధిత జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అదేవిధంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి గల ఆవాసాలు, కాలనీలకు ట్యాంకుల ద్వారా మంచినీటిని సరఫరా చేసే ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించి ఎక్కడా తాగునీటికి ఇబ్బంది లేకుండా సకాలంలో అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సీఎస్ స్పష్టం చేశారు. లక్ష్మీ నరసింహస్వామి కాలనీ అభివృద్ధి కోసం సిపిఎం పార్టీ ఎంతో కృషి చేసిందని పిల్లలమరి బాలకృష్ణ తెలియజేశారు. రాజశేఖర రెడ్డి హయాంలో లక్ష్మీ నరసింహస్వామి కాలనీ అభివృద్ధి కోసం కేటాయించిన నిధులు తప్పుదో పట్టించేందుకు ప్రయత్నం చేస్తే ధర్నాలు చేసి కాలనీలో రోడ్లు, డ్రైనేజీ, నీరు వసతి కల్పించడంతో సిపిఎం పార్టీ ప్రధాన పాత్ర పోషించిందని తెలిపారు. మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కాలనీలో సిపిఎం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జొన్న శివశంకర్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ గడప గడపకు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక రాష్ట్ర నాయకులు పిల్లలమల్లి బాలకృష్ణ, మంగళగిరి సిపిఎం పట్టణ కార్యదర్శి ఎం కమలాకర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతాంగ భూ పోరాటాలు, ప్రజల సమస్యలపై నిత్యం పోరాడుతూ ప్రజలతో మమేకమై హ్యాట్రిక్ సర్పంచ్గా పేరు సంపాదించిన జొన్న శివశంకర్ను మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. జగన్ పరిపాలనలో నిత్యావసర సరుకులు, కరెంటు ఛార్జీలు, చెత్త పన్ను, ఇంటి పన్నులు, గ్యాస్ ధరలు పెంచి ప్రజలపై భారాన్ని మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాజధాని లేకుండా ద్రోహి చేసిన మోడీ ప్రభుత్వాన్ని జగన్ ఎందుకు ప్రశ్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాబట్టి వీళ్ళ ముగ్గురిని ఓడించడానికి ఆల్ ఇండియా స్థాయిలో ఇండియా కూటమి ఏర్పడింది. ఆ ఇండియా కూటమిలో నుంచి మంగళగిరిలో సిపిఎం పార్టీ అభ్యర్థి పోటీ చేస్తూ ఉన్నారు. మంగళగిరిలో చూస్తే నారా లోకేష్ గారు ఇప్పుడు చేనేతని అభివృద్ధి చేస్తాను, అందరికీ పట్టాలు ఇస్తాను, మంగళగిరిని స్వర్ణాంధ్ర మంగళగిరిగా చేస్తానని చెప్తూ ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, నువ్వు ఎమ్మెల్సీగా ఉండి మంత్రిగా ఉన్నప్పుడు ఈ అభివృద్ధి గుర్తు రాలేదని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ మురూరు హనుమంతరావు గారి కోడలు పోటీ చేస్తూ ఉంది. హనుమంతరావు గారు చెప్తా ఉన్నారు, మేము వస్తే సస్యశ్యామలం చేస్తామని. మేము అడుగుతా ఉన్నాం, నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఈ మా మంగళగిరి ప్రాంతంలో ఉన్న చేనేత కార్మికులకి వైఎస్ఆర్ నేతన్న నేస్తం రాకపోతే మాట్లాడేవా అని మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా మీరు ఆప్కో చైర్మన్గా ఉన్నప్పుడు చేనేత వస్త్రాలు బడి పిల్లలకి ఇవ్వాలంటే చేనేత వస్త్రాలు ఇవ్వకుండా పౌరులం వస్త్రాలు ఇచ్చి అధికారులతో కుంభకైనటువంటి మాట వాస్తవం కాదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకని ఎన్నికల సందర్భంలో వచ్చి మాయ మాటలు చెప్పేటువంటి ఈ బూర్జువా పార్టీలు మీరు నమ్మకుండా
ప్రజల కోసం కష్టపడి నిరంతరం పనిచేసేటువంటి సిపిఎం పార్టీకి ఓటు వేయాలని కామ్రేడ్ జొన్నా శివశంకర్రావు గారు చదువుకున్నప్పటి నుంచి కూడా ఉద్యమాలను పనిచేశారు. అతను ప్రభుత్వ ఉద్యోగం ఆర్టీసీలో ఉద్యోగం వస్తే ఉద్యోగం మానుకొని కూడా పూర్తికాలం పార్టీ కార్యకర్తగా పనిచేస్తా ఉన్నారు. 3 సార్లు ఉండవల్లి సర్పంచ్గా పనిచేసి 20 సంవత్సరాల పాటు ఉండవల్లిని అభివృద్ధి చేసినటువంటి చరిత్ర ఉన్నది. ఇప్పుడు రైతు ఉద్యమాల్లో పనిచేస్తా ఉన్నారు. ఆ విధంగా నిరంతరం ప్రజల కోసం పోరాటం చేసే వ్యక్తి అసెంబ్లీలో ఉంటే అసెంబ్లీలో కూడా మన సమస్యలు గొంతెత్తి మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కామ్రేడ్ జొన్నా శివశంకర్రావు గారికి సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపైన ఓటు వేసి అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముస్లిం మైనార్టీలు ఆటో యూనియన్ కార్మికుల సమస్యలపై నిత్యం పోరాడిన వ్యక్తి కామ్రేడ్ శంషేర్ ఖాన్ సేవలు మరువలేనివని రాష్ట్ర ఆవాజ్ కార్యదర్శి సిస్టీ కొనియాడారు. భౌతికంగా శంషేర్ ఖాన్ మన ముందు లేకపోవడం పార్టీ పోరాటాలకు తీరని నష్టమని ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఎం నాయకులు ఆవాజ్ పట్టణ నాయకులు శంషేర్ ఖాన్ 8వ వర్ధంతి సందర్భంగా బుధవారం మంగళగిరి కొత్త బస్టాండ్ సెంటర్లో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి ఎంఏ చీస్టీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శంషేర్ ఖాన్ పేద ప్రజల సమస్యల పరిష్కారం కొరకు నిరంతరం పనిచేశారని అన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని అన్నారు. మైనార్టీల కొరకు మంగళగిరి పట్టణంలో అనేక పోరాటాలు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ఎస్ చంగయ్య, సిపిఎం సీనియర్ నాయకులు జేవి రాఘవులు, బి బాలకృష్ణ, పట్టణ కార్యదర్శి వై కమలాకర్, పట్టణ నాయకులు జె శివ బాగున్నారాయణ, ఆవాజ్ జిల్లా అధ్యక్షులు షేక్ బాషా, భవన నిర్మాణ రంగ కార్మిక సంఘం నాయకులు షేక్ జానీ బాషా, టి శ్రీనివాసరావు, ఆవాజ్ నాయకులు అన్వర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి పట్టణ నాయకులు శంషేర్ ఖాన్ గారి 8వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో, అట్లాగే సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు శంషేర్ ఖాన్ గారు లేనటువంటి లోటు మొత్తం ముస్లిం సమాజానికి అట్లాగే కార్మిక వర్గానికి తీరని లోటు అని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే శంషేర్ ఖాన్ గారు ఈ ప్రాంతంలో ముస్లిం ప్రజానీకానికి అనేక ఈరోజు మతోన్మాదులు చేస్తున్నటువంటి దాడుల సందర్భంలో రెగ్యులర్గా ఆయన ఈ మతోన్మాదానికి వ్యతిరేకంగా ముస్లిం ప్రజానీకానికి అండగా జరిగే పోరాటాలన్నింటిలో కూడా నాయకత్వం వహించినటువంటి కామ్రేడ్ శంషేర్ ఖాన్ గారు. అట్లాగే పోరాటాలే కాకుండా ముస్లిం ప్రజానీకానికి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు వక్ఫ్ బోర్డు ద్వారా కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ రావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, పిల్లలకి స్కాలర్షిప్లు కానీ అట్లాగే షాదీ పెళ్లికి సంబంధించినటువంటి కానుకలు కానీ అవన్నీ ఇప్పించడంలో, అప్లికేషన్లు పెట్టడంలో చాలా కృషి చేసినటువంటి కామ్రేడు. ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులను చూస్తే మైనార్టీల మీద అనేక రకాలైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో దేశంలో సమైక్యత, సమగ్రత, లౌకికవాదం పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి తరుణంలో ఒక లౌకికవాది, వామపక్షవాది అయినటువంటి శంషేర్ ఖాన్ గారి యొక్క మరణం తీవ్రని లోటు. ఇలాంటి నాయకులు దేశవ్యాప్తంగా లౌకిక తత్వాన్ని పునరుద్ధరించడం కోసం ఆవాజ్ కమిటీ తరఫున అనేక రకాలైనటువంటి కృషి చేయడం జరిగింది. ఆయన లేని లోటు ఈరోజు ఈ దేశ సమైక్యతకు, సమగ్రతకు తీవ్రమైనటువంటి విఘాతం కలిగిస్తూ ఉంది. ఈరోజు ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నాడు, రాజస్థాన్ ఎన్నికల సందర్భంగా వెళ్ళి మైనారిటీలు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క ఆస్తుల్ని వాళ్ళకి కట్టబెడతారు, వాళ్ళకు వస్తే తాలిబొట్లు కూడా తీసుకెళ్ళి వాళ్ళు లాగేసుకుంటారని చెప్పి చాలా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. అంటే దేశంలో హిందూ ముస్లిం అనేటటువంటి విభజన తీసుకొచ్చి ఓట్ల రాజకీయం చేయడం కోసం ఆయన పూనుకుంటా ఉన్నాడు. రాజకీయాలు, అధికారం కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి సీఎం జగన్ అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక తాగుబోతు అని బొత్స సత్యనారాయణ గతంలో అన్నారని, తమ తల్లి విజయమ్మ గురించి కూడా బొత్స కించపరిచే వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారని విమర్శించారు. తమ తల్లిదండ్రుల గురించి నీచంగా మాట్లాడిన బొత్స ఇప్పుడు జగన్కు తండ్రి సమానులయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపల్లె నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి మాట్లాడుతూ జగన్ కేబినెట్లో ఉన్న వాళ్ళంతా గతంలో వైఎస్ను తిట్టిన వాళ్ళేనని చెప్పారు. ఇదే బొత్స గతంలో జగన్కు ఉరివేయాలని అన్నారని తెలిపారు. వైఎస్ను తిట్టిన వాళ్ళకే జగన్ పెద్దపీట వేశారని షర్మిల విమర్శించారు. తమ తండ్రిని తిట్టిన వాళ్ళంతా జగన్కు తండ్రులు, అక్కలు, చెల్లెళ్ళు అని ఎద్దేవా చేశారు. జగన్ కోసం పాదయాత్రలు చేసిన వాళ్ళంతా ఆయనకు ఏమీ కారని తెలిపారు.
వైఎస్ఆర్ కోసం పనిచేసిన గొడ్డలిపోటుకు గురై ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఆయనకు ఏమీ కారని దుయ్యబట్టారు. వైఎస్ఆర్సీపీలో వైఎస్ఆర్ లేడని, వై అంటే వైవి సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే రామకృష్ణారెడ్డి అని చెప్పారు. మీ సమక్షంలో అడుగుతున్నాం, బొత్స సత్యనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి గారికి తండ్రి సమానులట. ఏ బొత్స సత్యనారాయణ? ఇదే బొత్స గారు అసెంబ్లీలో నిలబడి నిండు వేదిక మీద ఆన్ రికార్డు రాజశేఖర రెడ్డి గారిని తిట్టిపోసిన బొత్స సత్యనారాయణ గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి తండ్రి లాంటి వాడట. ఇదే బొత్స గారు రాజశేఖర రెడ్డి గారిని తాగుబోతు అని తిట్టారు. ఇదే బొత్స గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఉరిశిక్ష వేయాలి అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు బినామీలు అన్నారు. ఎన్ని మాటలు అన్నాడు. ఆఖరికి విజయమ్మను కూడా, విజయలక్ష్మి గారిని కూడా, రాజశేఖర రెడ్డి గారి భార్యను కూడా అవమానించిన వాడు బొత్స సత్యనారాయణ గారు. ఈరోజు అలాంటి బొత్స గారు జగన్మోహన్ రెడ్డి గారికి నానయ్యారంట, తండ్రితో సమానమయ్యారంట. అసలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్ లో రాజశేఖర రెడ్డి గారిని అనుసరించే వాళ్ళు ఉన్నారా అన్నా? ఉన్నారా ఎవరైనా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిట్టిన వాడే, ఇంకెవరు? విడుదల రజనీ తిట్టినావిడే. అందరూ ఆర్కే రోజా ఎవరైనా సరే రాజశేఖర రెడ్డి గారిని తిట్టిన వాళ్ళందరికీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద పీట వేశారు. వీళ్ళందరూ తండ్రులంట, ఈయనకు అక్కలంట, ఈయనకు చెల్లెళ్ళంట. మరి నిజంగా నిలబడిన వాళ్ళంతా ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే నిలబడిన వాళ్ళు ఆయన కోసం పాదయాత్రలు చేసిన వాళ్ళు ఏమీ గారు, ఆయన కోసం పనిచేసి గొడ్డలి వేట్లకు బలైపోయిన వాళ్ళు ఈయనకు ఏమీ గారు. ఈరోజు అందరినీ ఇలాంటి వాళ్ళను పక్కన పెట్టుకుని తిరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్ సిపి అన్న పార్టీ పేరులో అసలు వైఎస్ఆర్ గారు ఉన్నారా అన్నా? వైఎస్ఆర్ గారు ఉన్నారా? వైఎస్ఆర్ గారు ఎప్పుడో పోయారు. ఈ రోజున్నది వై అంటే వైవి సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి. వీళ్ళే మిగిలారు కదా. ఎక్కడున్నారు? వైఎస్ఆర్ గారు ఉన్నారా? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. రాజశేఖర రెడ్డి గారు రైతుల్ని నెత్తిన పెట్టుకున్నాడు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? కనీసం డ్రిప్ వేసుకుందామంటే డ్రిప్కు సబ్సిడీ ఇస్తున్నారా? పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉందా? కనీసం మద్దతు ధర ఉందా అన్న రైతులకి? మరి ఏం చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు? రాష్ట్రంలో 5 ఏళ్లు పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష పార్టీలు, నేతలు, కార్యకర్తలను ఇబ్బందులు పెట్టారని టీడీపీ నేత బోండా ఉమా విమర్శించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి నాయకులను పోలీసులు వేధించారన్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చాక, నామినేషన్లు వేశాక కూడా పోలీసులు అరాచకాలు ఆగలేదన్నారు. తాడేపల్లి ప్యాలెస్ ఒత్తిడితో కొంతమంది పోలీసులు టీడీపీ అభ్యర్థులపై అనేక కేసులు పెట్టారన్నారు. తప్పుడు కేసులు పెట్టారన్నందుకే తానే ఉదాహరణని చెప్పుకొచ్చారు. మొగల్రాజ్పురంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా మాట్లాడుతూ, వైసీపీకి కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని హితవు పలికారు. తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలతో తనను అక్రమ కేసులో ఇరికించే యత్నం చేసిన సిపిపై ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలు చూసైనా ఇతర అధికారుల్లో మార్పు రావాలని అన్నారు. వైసీపీ పరిధిలో కాకుండా తాము ఈసీ పరిధిలో ఉన్నామని పోలీసులు గుర్తించాలని తెలిపారు. విజయవాడ సెంట్రల్లో ఏసీపీ, సిఐలు వెల్లంపల్లి కనుసన్నల్లో నడుస్తున్నారని విమర్శించారు. గులకరాయి డ్రామాకి ఎటువంటి సంబంధం లేదు. ప్రచారానికి వెళ్లకుండా అడ్డుకుంటున్న పోలీసులు ఈ ప్రభుత్వ బుద్ధిని ప్రజలు గ్రహించాలి. వీళ్ళు మీ దగ్గర నుంచి, సెంట్రల్ నియోజకవర్గ ప్రజల నుంచి బోండా ఉమాని ఎన్ని కుతంత్రాలు పడినా దూరం చేయలేరు. ఎన్ని రకాలుగా ఒక కన్నుకి గాయమైనట్టు ఒకరోజు కట్టుకట్టి, ఇంకో కన్నుకు గాయమైనట్టు ఇంకో రోజు కట్టుకట్టి, ఇవాళ మీడియాలో ఏకిపారేస్తే 2 కట్లు పీకేసి ఇవాళ డ్రామాలు మహానటులు వచ్చారు. చింతామణి నాటకంలో ఉన్నట్లు హీరోల్లాగా ఇవాళ మహానటులు వచ్చి ఇక్కడ నటిస్తూ ఉన్నారు. ఒకరోజు ఈ కన్నుకి, ఒకరోజు ఈ కన్నుకి. అంటే మీడియా చూడదా? ప్రజలు చూడరా? అందుకనే మొత్తం ప్రజల్లో పెద్ద ఎత్తున ఈ నటుడు వెల్లంపల్లి సీను గురించి రాగానే 2 కట్లు పీకేశాడు. నేను మొదటి రోజు చెప్పా, ఇతనికి ఏ కన్ను దాడి జరగలేదు. ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి, ఐ హాస్పిటల్కి మీడియా సమక్షంలో వెళ్ళి పరీక్ష చేయిద్దాం, ఆ డబ్బులన్నీ మేము పెట్టుకుంటాం, ఇతనికి నిజంగా దెబ్బ తగిలిందో లేదో వాళ్ళే తేలుస్తారంటే పారిపోయాడు.
ఇవాళ నామినేషన్ ముందు వరకు ఒక్కరికి, నామినేషన్ తర్వాత నామినేషన్ రోజు ఒక్కరికి. అది అడిగేటప్పటికి, అది బయటపడేటప్పటికి 2 కట్లు పట్టు. కాబట్టి ఇలా నాటకాలు వేస్తూ ఉన్నారు. బోండా ఉమాని ప్రజల దగ్గర రాకుండా అడ్డుకుంటా ఉన్నారు. అయినా సరే మా హక్కుల కోసం ఎన్నికల కమిషన్ సంగతి తలుపులు తడతాం. న్యాయం కోసం, ధర్మం కోసం, చట్టంలో ఉన్నటువంటి విషయాల కోసం పోరాడతామని తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీకాకుళంలో మహిళలతో ముఖాముఖి నిర్వహించిన టీడీపీ అధినేత చంద్రబాబు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని విమర్శ. కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్. ఈ ఎన్నికలు రాష్ట్రానికి చాలా కీలకమైనవని వ్యాఖ్య. మంగళగిరిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల. ఓట్లు అడిగే తీరికలేని నాయకులు మంగళగిరి నియోజకవర్గాన్ని ఏమి అభివృద్ధి చేస్తారని వ్యాఖ్య. ఎల్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.